హాయ్ అందరికి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ వీడియో చూసే ముందు లైక్ అయితే చేయండి. కొంచెం నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ భోగి పండుగ మనం ఎందుకు జరుపుకుంటాము అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాము. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో అయితే సంక్రాంతి పండుగ భాగంలో ఈ భోగి పండుగ అయితే జరుపుకోవడం అయితే జరుగుతుందన్నమాట. భోగి పండుగ ముఖ్య కారణాలు వచ్చేసి పంటకాల ప్రారంభం అండ్ పాత వాటిని వదిలేయటం. 3 వచ్చేసి సూర్య భగవానుడికి కృతజ్ఞతలు అండ్ 4 వచ్చేసి ఉత్తరాయణం ప్రారంభం అండ్ 5 వచ్చేసి కుటుంబ గ్రామ ఐక్యం అన్నమాట. ఈ 5 కారణాలైతే ఉన్నాయి. ఒక్కొక్క కారణం గురించి క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి పంట కాల ప్రారంభం. రైతులు అప్పుడే కొత్త పంటని కోసి ఇంటికి తీసుకొచ్చే సమయాన్ని భోగి పండుగ అప్పుడైతే తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. దాని కారణంగా కూడా మనం ఈ భోగి పండుగ అయితే జరుపుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ రెండోది వచ్చేసి పాత వాటిని వదిలేయటం. భోగి మంటల్లో పాత వస్తువుల్ని కాల్చడం అంటే పాత అలవాటుల్ని అండ్ నెగిటివ్ ఆలోచనల్ని వదిలేసి కొత్త జీవితానికి స్వాగతం పలకడం. ఏదైతే మనం ఈ సంవత్సరం రోజులు ఎన్నో అంటే కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు అండ్ చదువుకునే వాళ్ళు ఉంటారు. అవన్నీ ఏమేమి నెగిటివ్ జరిగినాయో అవన్నీ వదిలేసి నీట్ గా క్లియర్ గా ముందుకు సాగిపోవడంలో భోగి పండుగ అనేది మనకి జరుపుకుంటాం అనేది చెప్పొచ్చు అనమాట. ఇదే దీనికి నెక్స్ట్ వచ్చేసి ఇదే పాత వాటిని వదిలేయటం అంటే అదే అనమాట. నెగెటివ్ ఆలోచనలు వదిలేసి మంచిగా ఫ్రెష్ మైండ్ తో ముందుకెళ్ళడం. నెక్స్ట్ మూడోది వచ్చేసి సూర్య భగవానుడికి కృతజ్ఞతలు. పంటకాల ప్రధాన పంటకాలంకి ప్రధాన కారణమైన సూర్యుడికి మనం నమస్కరించడం భోగి పండుగ అప్పుడైతే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఉత్తరాయణం ప్రారంభం. ఈ రోజుతో సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడు. ఈ రోజుతో వచ్చేసి సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణించడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ కుటుంబ గ్రామ ఐక్యం. అందులో మనం పల్లెటూరికి సంక్రాంతి వచ్చిందంటేనే సిటీల్లో ఉండేవాళ్ళు ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు అంటే మనకి జాబ్స్ అని కొన్ని బిజినెస్ అని పల్లెటూరుని వదిలేసి సిటీస్ కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అందరూ సంక్రాంతి పండుగప్పుడు ఊర్లకు వచ్చేసి కలిసి మాట్లాడుకోవడం అండ్ భోగి మంట అప్పుడు భోగి రోజు ఆ మంట వేసుకొని ప్రతి ఒక్కరు ఆ మంట చుట్టూ కూర్చొని ఆ భోగి అయిపోయాక అక్కడే నీళ్లు కాగబెట్టుకొని అందరూ స్నానాలు చేయడం అసలు ఎంత బాగుంటుందంటే చూస్తుంటే ముచ్చటగా అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా మనం చెప్పుకోవచ్చు. భోగి మంట అనేది అందరినీ కలిపే పండగ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీనికి మెయిన్ ఒక మాటలో చెప్పాలంటే పాతదాన్ని వదిలి కొత్త ఆశలతో జీవితాన్ని పెట్టమనేది సందేశమే భోగి పండుగ. మీకు మళ్ళీ చెప్తాను ఒకసారి. పాతదాన్ని వదిలి కొత్త ఆశలతో జీవితాన్ని మొదలు పెట్టమనేది భోగి పండుగ అన్నమాట. ఈ భోగి పండుగ మనం చూసుకున్నట్లయితే ఈ మనం ఏ పండగ హిందూస్ అయితే ఎక్స్పెషల్లీ ఏ పండగ కూడా చేసుకో. మెయిన్ పండుగ వచ్చేసి మనకి సంక్రాంతి అండ్ భోగి అండ్ కనుమ అనే చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్లు ఏదైతే ఎక్కడెక్కడో మనము ఎన్నో టెన్షన్స్ తో అయితే బతుకుతూ ఉంటాం. ఆ సిటీస్ లోకి వెళ్ళి మనది కాదైన ఊర్లో ఎన్నో అక్కడ జాబ్స్ చేసుకుంటూ చదువుకుంటూ స్టూడెంట్స్ ఎన్నెన్నో కష్టాలు పడైతే ఒక సంవత్సరం రోజప్పుడు ఒక ఒక హాలిడేస్ పెట్టుకొని ఒక 1 వీక్ మనం ఎక్కడైతే పుట్టామో ఆ పల్లెటూరుకు వచ్చేసి ఆ వారం రోజులు హ్యాపీగా అందరూ కలిసి ఎంజాయ్ చేయడము. ప్రతి ఒక్క ఊర్లో ఒక అరుగు అనేది ఉంటుంది. ఒక అరుగు అంటే అందరూ కలిసి మాట్లాడుకునే ప్లేస్ అన్నమాట. అక్కడ అందరూ వెళ్ళి అందరూ ఏంటి అలా ఆ సంవత్సరం రోజుల్లో అసలు ఏం జరిగాయి ఏంటి ఊరి గురించి మంచులు చెడులు అన్ని మాట్లాడుకోవడం. కానీ ఆ భోగి రోజు వచ్చినప్పుడు అందరూ 4 గంటలకి లేచి ఎక్కడి నుంచో అవన్నీ తాటి పట్టలు అంటారు. అవి కొంతమంది తెలియదు, పల్లెటూరులో వాళ్ళకి తెలుసుంటది. ఆ తాటి పట్టల్ని తీసుకొని వచ్చేసి 4 గంటలకి మంటేయడం. ఆ మంట చుట్టూ మన కుటుంబం అంతా అక్కడ ఉండి ఆ చలిమంట కాల్చుకున్న తర్వాత కొంచెం ఆ నిప్పులు ఉంటాయి కదా, ఆ నిప్పు రవ్వల్లో హీట్ వాటర్ అంటే అవి తీసుకొచ్చి నీళ్లు వేడి పెట్టుకొని స్నానాలు ప్రతి ఒక్కరు కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరు స్నానాలు చేయడం అయితే హ్యాపీగా స్నానాలు చేసిన తర్వాత ఇంకా మంచిగా కొత్త బట్టలు వేసుకొని భోగి పండుగ రోజు దేవుడికి మంచిగా దండం పెట్టుకొని అందరూ మధ్యాహ్నం పూట ప్రసాదాలు తినడము, మంచిగా ఏమైనా నాన్ వెజ్ చేసుకొని తినడము, హ్యాపీగా ఏమైనా టూర్స్ కి వెళ్ళడము. టూర్స్ అంటే ఏమైనా సినిమాస్ మనకి సంక్రాంతి భోగి కనుమ అప్పుడు మీకు తెలిసిందే ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఎన్నో ఉంటాయి. ఫ్యామిలీస్ తో మనము ఈ సంవత్సరం రోజులు సింగిల్ గా వెళ్తుంటాము, ఎన్నో టెన్షన్స్ తో మూవీస్ కి వెళ్తుంటాం. కానీ ఓన్లీ
సంక్రాంతి పండుగప్పుడు, భోగి పండుగప్పుడు, కనుమ పండుగప్పుడు అందరికి ఫ్యామిలీ వాళ్ళందరికీ టికెట్ చేసి బైకులు ఉంటే బైకుల్లో, కార్‌లో ఉంటే కారుల్లో కూడా మనం సినిమాస్‌కెళ్ళడం, ఫుల్లుగా ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా మంది భోగి పండుగప్పుడు కూడా చాలా మంది నాన్ వెజ్ అయితే తింటారు. చాలా వేరే ప్లేసెస్‌కెళ్ళి ఏమైనా వాటర్ ఫాల్స్ అలాంటి ప్లేసెస్ ఉంటాయి కదా! అలాంటి ప్లేసెస్‌కి వెళ్లి వాళ్ళందరూ ఒక చోట కూర్చొని అన్ని చేసుకొని తినడం, మంచి చెడులు చెప్పుకుంటూ తినడం చాలా ఆనందంగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా సంక్రాంతి రోజైతే చెప్పుకోవాలనుకుంటే సంక్రాంతి రోజు మంచిగా దేవుడికి దండం పెట్టుకొని, ఆ రోజు ఓన్లీ ఏ నాన్ వెజ్జు లేకుండా మంచిగా ప్రసాదాలు చేసుకొని, పులిహోర లేపోతే సాంబార్, పప్పు ఇలాంటివి చేసుకొని మంచిగా తినేసి, ఆ రోజంతా అందరూ దైవ భక్తిలో అయితే మంచిగా ఉంటారనే చెప్పుకోవచ్చు. ఇంక కనుమ గురించి చెప్పాల్సిన పని లేదు. కనుమ పండగనేది ప్రతి ఒక్కరికి ఇష్టమైన పండగనే చెప్పుకోవచ్చు. ఆ రోజు మంచిగా చికెన్ అయితేమి, మటన్ అయితేమి చేసుకొని అందరూ ఎక్కడికైనా వేరే ప్లేసెస్‌కి వెళ్లి అంటే తినేవాళ్ళు. లేపోతే ఇంట్లోనే వేరే కుటుంబాల వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒక చోటకొచ్చి, ఒక ఇంటికొచ్చేసి అక్కడ ఒక పార్టీలాగా ఏర్పాటు చేసుకొని తిని, ఈ లేని ఆ సంవత్సరం రోజుల్లో ఏమేం జరిగినాయి, మంచి చెడ్లు అని అందరూ అంటే మనం ఈ సంవత్సరం రోజుల్లో చాలా మందికి దూరంగా ఉంటాము. ఎన్నో అంటే ఫ్యామిలీస్‌కి సరైన టైం ఇవ్వము అని చెప్పుకోవచ్చు. ఈ కనుమప్పుడైతే అందరూ కలిసి మంచిగా చేసుకొని మంచి టైం ఇస్తూ ఉంటారనమాట. ఈ సంక్రాంతి, భోగి, కనుమ పండగసొచ్చేసి మెయిన్‌లీ కుటుంబాన్ని కలిపే పండగలని చెప్పుకోవచ్చు. కుటుంబం అంతా కలిసి ఎంజాయ్ చేసే పండగలని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే సంక్రాంతి అప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఊర్లకు వెళ్లి అక్కడ టైమ్ స్పెండ్ చేసొస్తారు కాబట్టి, మంచిగా మనకి మనం చూసుకున్నట్లయితే ఏ రోజు మన పల్లెటూరు మన సంక్రాంతి, భోగి, కనుమ రోజు ఆ 3 రోజులు మన ఊరనేది ఒకలాగుంటుందనమాట. ఆ చలి అంటే అక్కడ మనకున్న వైబు అందరూ ఊర్లలో వాళ్ళందరూ వచ్చేసి ఆ హడావిడి అంతా కొత్తగా ఉంటుంది. మన మైండ్ సెట్ కూడా అబ్బా! ఏంటి అసలు ప్రతిరోజు ఇలా ఉంటే బాగుంటుంది కదా! అనే మైండ్ సెట్‌లోకైతే మనం వెళ్ళిపోవడం అయితే జరుగుతుందనమాట. ఇది భోగి పండుగ గురించి మీకు అసలు మనం భోగి పండుగ ఎందుకు జరుపుకుంటాం? ఏంటి అనేది మీకొక క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మోర్ అప్‌డేట్స్ కోసం అయితే మనల్ని సబ్‌స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. మనం ప్రోగ్రామ్స్ అయితేమి ఎన్నో 'బిగ్ బాస్' గురించి అప్‌డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మా టీవీలో, జీ తెలుగులో ఏ అయితే ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయో వాటి గురించి అప్‌డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మోర్ వీడియోస్ మన వస్తుంటా ఉంటాయి కాబట్టి మీకు ఇలాంటివి కావాలంటే ఖచ్చితంగా సబ్‌స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్‌లో ఉంటుందన్నమాట. ఇది వీడియో ఇంతవరకు ఓపికగా చూసినందుకు థాంక్ యూ సో మచ్. అండ్ జై హింద్.